ఇసుకలో నడుస్తున్న ఆ సైనికుడి బూటు ఒక్కసారిగా గట్టిగా ఉన్న దానిని తాకింది. తర్వాత క్షణమే భయంకరమైన పేలుడు. అతని స్నేహితుడు క్షణాల్లోనే వేల ముక్కలు చెదిరిపోయాడు. ఆ సన్నివేశం చూసిన అతని శరీరం గడ్డ కట్టిపోయింది. మెదడు పనిచేయడం మానేసింది. ఆయన సహజ సిద్ధంగా అతను ముందుకు అడుగు వేశాడు. లోహం మీద ఒత్తిడి పడినట్టుగా వచ్చే ఆ భయంకరమైన శబ్దం మరో ల్యాండ్ మైన్. తన చెవుల్లో ఇంకా పేలుడు శబ్దం మోగుతూనే ఉంది. ప్రపంచం మసకగా దూరంగా అనిపించింది. వినికిడి తిరిగి వచ్చిన క్షణంలో తన స్నేహితుడి శరీరం మిగిలిన అవశేషాలు చూసి గొంతు పగిలే వరకు కేకలు వేశాడు. కానీ ఇది విలపించే సమయం కాదు. తనను తానే కట్టడి చేసుకొని జాగ్రత్తగా ఓ మోకాలిపై కూర్చొని కాంబాట్ నైఫ్ తీసి తన బూట్ కింద ఉన్న ఇసుక నెమ్మదిగా పరీక్షించాడు. లోహానికి తాకిన శబ్దం ఖచ్చితంగా మైన్. చుట్టూ చూశాడు. దాదాపు 10 అడుగుల దూరంలో రేడియో కనిపించింది. బూట్లెస్లను విప్పి ట్రెంచింగ్ టూల్తో ఒక తాత్కాలిక హుక్కు తయారు చేశాడు. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, చాలాసార్లు విఫలమయ్యాడు. చివరికి మొత్తం బలంతో ఆ బలానికి అతని కాలు మైన్ మీద నుంచి లేచిపోయేంత పని అయింది. కానీ అద్భుతంగా రేడియో తగిలింది. గంటల తరబడి పోరాడిన తర్వాత హెడ్ క్వార్టర్స్కు సంప్రదించగలిగాడు. వాళ్ళ సమాధానం విన్న క్షణంలో అతని రక్తం గడ్డకట్టిపోయింది. డెజర్ట్లో తరచూ వచ్చే ఇసుక తుఫాను వల్ల హెలికాప్టర్లు రాలేవు. గ్రౌండ్ రెస్క్యూ రావడానికి 52 గంటలు పడుతుంది. అతను తన వాచ్లో టైమర్ పెట్టాడు. 52 గంటలు, 113 డిగ్రీ ఉష్ణోగ్రత, అవకాశాలు చాలా తక్కువ. ఆకలి భరించలేనప్పుడు చివరి జర్కీ ముక్క తిన్నాడు. కౌంటీన్లో మిగిలిన 2 ముక్కల నీళ్ళు తాగాడు. తర్వాత అది కూడా ఖాళీ. అంతలోనే ఒక చల్లని గాలి వీచింది. తల తిప్పి చూసిన అతని గుండె కూలిపోయింది. భారీ ఇసుక తుఫాను పరిగెత్తుకుంటూ వస్తోంది. వెంటనే బ్యాగు భుజానికి వేసుకొని బరువు కోసం తుపాకీని నేలలో గట్టిగా గుచ్చాడు. అద్భుతంగా ఆ తుఫాన్ నుండి బతికిపోయాడు. తాపత్రయపడుతూ శ్వాస కోసం మైన్ మీద నుంచి జారిపోలేదని దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. అప్పుడు తన స్నేహితుడి శరీరం గాలికి లాగబడి తన కాళ్ళ దగ్గరకు వచ్చి పడింది. అక్కడే అతను గమనించాడు, రేడియో కనిపించలేదు. తుఫాను దాన్ని 30 అడుగుల దూరంలోకి విసిరేసింది. ఆ క్షణంలో అతనిలో మిగిలిన ఆ ఆశ కూడా చచ్చిపోయింది. దురదృష్టవశాత్తు తన స్నేహితుడి క్యాంటీన్లో ఉన్న నీటిని కూడా ఇప్పటికే తాగేశాడు. ఆకాశంలోకి కాల్పులు చేశాడు. సహాయం కోసం అరవాడు. కానీ ఎడారి మౌనంగానే ఉంది. గంటలు గడిచాయి. సూర్యుడు అతని ముఖాన్ని కాల్చేశాడు. పలుచట్టి కాగితంలా ఊడిపోతుంది. ఆఖరి ప్రయత్నంగా తన మూత్రం తాగడానికి ప్రయత్నించాడు. కానీ ఆ వాసనకే వాంతు వచ్చి ఆగిపోయాడు. అప్పుడే అతను ఆమె